హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే బ్లాగింగ్ని సీరియస్గా తీసుకుంటారో ఎవరైతే వారి యొక్క బ్లాగ్ ద్వారా సీరియస్గా మనీ మేక్ చేద్దాం అనుకుంటారో అటువంటి వారికి ఈరోజు వీడియోలో నేను ఒక సింపుల్ టెక్నిక్ అయితే కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, బ్లాగింగ్ అన్నది మీరు ఫ్రమ్ డే వన్ నుంచి ఇట్ ఈస్ ట్రీట్ లైక్ ఏ బిజినెస్. బ్లాగింగ్ని మీరు ఒక బిజినెస్ మోడల్లో ట్రీట్ చేసి మీరు వర్క్ చేస్తే సో మీ యొక్క ఆ లెవెల్ ఆఫ్ థింగ్స్ అన్న మనకు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది బిజినెస్ అంటే ఓన్లీ టైం ఉండి మనీ ఇన్వెస్ట్ చేయకపోతే వర్కౌట్ అవుతుంది అన్నది ఉండదు. ఏ బిజినెస్ తీసుకోండి, ఏ బిజినెస్ తీసుకున్నా సరే ఎంతో కొంత మనీ మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ బ్లాగింగ్లో కూడా మనం డొమైన్ నేమ్ పర్చేజ్ చేయాలి, హోస్టింగ్ పర్చేజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మీరు వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తే వర్డ్ ప్రెస్లో మినిమం థీమ్ మీద కూడా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే మనం వీటి అన్నిటి మీద థీమ్ మీద ఇన్వెస్ట్ చేయడం అనవసరం అని మనం ఆలోచిస్తాం. బట్ వర్డ్ ప్రెస్ థీమ్ అనేది చాలా అంటే చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది మీ యొక్క బ్లాగ్ స్ట్రక్చర్లో. మీ యొక్క బ్లాగ్ అన్నది ప్రాపర్గా నీట్గా డిజైన్ అనేది క్లీన్గా కనిపించాలి అంటే దానికి కీ రోల్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్డ్ ప్రెస్ థీమ్. థీమ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఈ రోజుల్లో మీరు డైరెక్ట్గా థీమ్ తీసుకోకపోయినా సరే ఏజెన్సీస్ని మీరు అప్రోచ్ అవుతే చాలా వరకు ఆ థీమ్స్ని వాళ్ళు ఏజెన్సీ ప్లాన్లో బల్క్లో తీసుకుంటారు. ఆ బల్క్లో తీసుకున్న థీమ్ని మీరు రిటైల్గా సమ్ యాడ్ ఆన్ సర్వీస్ అంటే మీకు ఒక థీమ్ అనేది మీరు తీసుకుంటే ఆ ఏజెన్సీ నుంచి వాళ్ళంటే థీము ప్లస్ కస్టమైజేషన్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మన దగ్గర కూడా మీకు థీమ్ కావాలనుకుంటే థీము అదేవిధంగా థీమ్తో పాటు నేనే మీకు యాడ్సెన్స్ ఫ్రెండ్లీ అవ్వచ్చు. లేకపోతే మీకు బ్లాగ్ ఏ విధంగా ఆ విధంగా డిజైన్ ఆ యొక్క కస్టమైజేషన్ అవ్వచ్చు, కస్టమైజేషన్ చేసి అఫోర్డబుల్ అమౌంట్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఈ పర్టికులర్ థీము ప్లస్ కస్టమైజేషన్ సర్వీస్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో బ్లాగింగ్లో ఏంటంటే మీరు ఆడియన్స్ కూడా బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడు మీరు ఓన్లీ గూగుల్ ట్రాఫిక్ మీద డిపెండ్ అవ్వకుండా లైక్ వాట్సాప్ ఛానల్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, వీటిలో మీరు ఆడియన్స్ని బిల్డ్ చేసుకోవాలి. ఈ ఆడియన్స్ మరి ఎలా బిల్డ్ చేసుకోవాలంటే మీకు ఆల్రెడీ ట్రాఫిక్ వస్తుంది కదా, ఎంతో కొంత ట్రాఫిక్ మీ ఫేస్బుక్ ద్వారా గూగుల్ ద్వారా ట్రాఫిక్ వస్తుంది కదా. వచ్చే ట్రాఫిక్లో ప్రతి బ్లాగ్ పోస్ట్ ఎండింగ్లో కానీ బిగినింగ్లో కానీ బటన్స్ ప్లేస్ చేసుకోవాలి. మన వాట్సాప్ ఛానల్కి జాయిన్ అయ్యే విధంగా లేదా టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అయ్యే విధంగా మనం బటన్స్ యాడ్ చేసుకుంటే వచ్చిన విజిటర్స్ ఒక 100 మంది విజిటర్స్ వచ్చారనుకోండి, 100 మంది విజిటర్లో వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఇచ్చే కంటెంట్ అన్నది రియల్లీ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క ఛానల్స్ని ఫాలో అవుతారు. ఎప్పుడైతే ఫాలో అయ్యారో మీరు న్యూ పోస్ట్ పెట్టిన తర్వాత మీరు న్యూ పోస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత ఆ లింక్స్ అని మీరు టెలిగ్రాము అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తే మీకంటే రికరింగ్ ట్రాఫిక్ అంటే ఆడియన్స్ అనేది బిల్డ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీకు ట్రాఫిక్ అనేది ఇన్స్టెంట్ ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఏంటంటే బ్లాగింగ్ ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్ చేస్తూ ఉంటే మన బ్లాగింగ్ గేమ్ని మనం బెటర్గా అన్నది ప్లేస్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ చెప్తున్నా, బ్లాగింగ్ అంటే ఓన్లీ బ్లాగు టెస్ట్ ఆర్టికల్స్ మీద బేస్ అవ్వకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ బ్లాగులు అయితే ఏదైతే మీరు రైట్ చేస్తున్నారో దాన్ని మీరు పాసిబుల్ అయితే ఫేస్తో వీడియో రికార్డ్ చేయండి, లేదా ఒక స్లైడ్స్ పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసి పీపీటీ ప్రజెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఏఐ లాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఒక వీడియో ప్రొడక్షన్ చేసి దాన్ని మీరు యూట్యూబ్లో ప్లేస్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ ఇస్తే అక్కడి నుంచి మీరు ఈ పర్టికులర్ ట్రాఫిక్ యూట్యూబ్ నుంచి మన యొక్క బ్లాగ్కి ట్రాఫిక్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గూగుల్కి సెర్చ్ ఇంజన్, అదేవిధంగా యూట్యూబ్ కూడా సెర్చ్ ఇంజన్. రెండింటికి వచ్చే ట్రాఫిక్ మనకి సెర్చ్ అంటే మన డిఫరెంట్ కీవర్డ్స్తో సెర్చ్ చేస్తుంటే వస్తారు కదా విజిటర్స్. ఆ విధంగా మనకి సెర్చ్ నుంచి ర్యాండమ్ పీపుల్ న్యూ పీపుల్ మన యొక్క వెబ్సైట్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సెర్చ్లో ఉన్న అడ్వాంటేజ్ అది. ఇది ఫ్రెండ్స్, ఇలా మన చిన్న స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ మన యొక్క బ్లాగింగ్ గేమ్లో ఇంప్రూవ్ చేసుకుంటే మనకి డే టు డే మనకి ఏంటంటే ఎర్నింగ్స్ కూడా మనకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన క్రిస్టల్ క్లియర్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారో సీరియస్గా మనీ ఎర్న్ చేయడానికి
సో మనీ ఎర్న్ చేయడమే కావచ్చు, బ్లాగింగ్ ఓన్లీ మీరు డైరెక్ట్గా గూగుల్ యాడ్సెన్స్ నుంచే మనీ ఎర్న్ చేయడానికి మనకి బ్లాగింగ్లో డిఫరెంట్ మనీ ఎర్నింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. బ్లాగ్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మనం డైరెక్ట్గా యాడ్సెన్స్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు, లేదా ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉందనుకోండి ఈ బుక్స్ క్రియేట్ చేసి ఈ బుక్స్ ప్రమోట్ చేసుకోవచ్చు, లేదా మీరు వీడియో కోర్సెస్ క్రియేట్ చేయగలరంటే వీడియో కోర్సెస్ క్రియేట్ చేయొచ్చు. సో మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీరు టీచ్ చేయాలనుకుంటే కమ్యూనిటీ లాగా మనం మెయింటైన్ చేయొచ్చు. అంటే మనకేంటంటే ట్రాఫిక్ అన్నది, క్వాలిటీ ట్రాఫిక్ అన్నది బ్లాగింగ్ జనరేట్ అవుతే మనం డిఫరెంట్ వేస్లో మనం మానిటైజ్ అనేది చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే మనం దీన్ని ఒక రియల్ టైం బిజినెస్గా, బ్లాగింగ్ అన్నది మనం ఒక రియల్ టైం బిజినెస్గా మనం ట్రేడ్ చేసి సో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ మనం చేసుకోవాలి. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా చేసుకుని ప్రాపర్ స్ట్రక్చర్ ప్లేస్ చేసుకుని ఫ్యూచర్ స్కోప్ తో మనం ముందుకు వెళితే సో ఈ పర్టికులర్ బ్లాగింగ్ ఫీల్డ్ అనేది మనం ముందుకు వెళ్ళచ్చు. ఓకే, సో మీకు వర్డ్ ప్రెస్ రిలేటెడ్ ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా, లేదా మీరు గూగుల్ యాడ్స్ అని చెప్పే రోజులో స్టక్ అయినా, సో ఇన్ కేస్ మీకు ఏ వెబ్సైట్ మీ యొక్క వర్డ్ ప్రెస్ బ్లాగ్లో డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ కస్టమైజేషన్ థింగ్స్ కావాలనుకున్నా సరే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.